ఇదే పెద్ద మనిషి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి దినపత్రిక, ఈనాడు వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా ఇంకా చెప్పాల్సిన పనుల ఎవరెవరు ఉన్నారో అంతా కూడా సాక్షి చూపిస్తే బాగుండదని చెప్పి నేను వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా కథనాలకు సంబంధించిన పేపర్లు మాత్రమే చూపిస్తా ఉన్నా. జనవరి 26, 2017 అంటే కరెక్ట్గా సంవత్సరం కిందట ఇదే పెద్ద మనిషి అన్న మాటలు ఏమిటో తెలుసా? హెడ్లైన్స్: మనమే ఎక్కువ సాధించామంట, కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసిందంట, ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయని అడుగుతా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇంత గొప్పగా చేసింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆధారాలు ఉంటే రండి చెప్పండి. ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్. ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చేసాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కిందట బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు, ఆ బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు, ఇంతకు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు కూడా అన్న మాటలు అన్నీ వచ్చేసాయట. ఇది కూడా అదనంగా వచ్చిందేంటో ఇది కూడా ఈనాడే. సాక్షి ఎక్కడ చూపించడంలా, వాళ్ళ పేపర్లు మాత్రమే చూపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే మళ్ళీ సాక్షి రాసిందని అంటారు. అదనంగా వచ్చింది ఏంటో, ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేంటి అని మనల్ని అడుగుతా ఉన్నాడు. ఎన్నికలప్పుడేమో ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా అంటే అది సంజీవిని అన్నాడు. ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు తీసుకొస్తాను అని చెప్పి ఇదే పెద్ద మనిషి మైకులు పట్టుకొని ఉదరగొట్టాడు. ఉద్యోగాలు రావాలి అని అంటే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికే 3 సంవత్సరాలు పడుతుంది అని అన్నాడు. కాబట్టి కనీసం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి, సంజీవిని ప్రత్యేక హోదా అన్న పెద్ద మనిషి ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేంటి అని అంటా ఉన్నాడు. ఇది కూడా సంవత్సరం కిందట జూన్ 6, 2017 తెస్తామంటున్న వాళ్ళే చెప్పాలి అని ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగేది మేలేమిటి అని అడుగుతా ఉన్నాడు. దేశంలోనే సీనియర్ నేత నేనే అని చెప్పాడు. ఇది ఆయన ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి సుజనా చౌదరి అనే వ్యక్తి. ఇది కూడా ఈయనడే. హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువట. ఇది 12/9/2016లోనే 12/9/2016లోనే తాను ఇచ్చిన స్టేట్మెంట్. సుజనా చౌదరి కేంద్ర మంత్రి, హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువట. నిజంగా ఇది ఈనాడే. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రాన్ని ఈ మాదిరిగా అమ్మేస్తూ ఉన్నారు, హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీకు తెలిసి కూడా రాష్ట్రాన్ని మీ స్వార్థం కోసం, మీ మీద ఉన్న కేసుల కోసం, మీరు చేస్తూ ఉన్న అవినీతిని కేంద్రం ప్రశ్నిస్తుందేమో అని చెప్పి భయపడి సాగలు పడిపోయి మీ మీద ఎంక్వైరీలు జరగకుండా ఉండేందుకు రాష్ట్రాన్ని అమ్మేయడం ధర్మమేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగితే చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాటలు ఏమిటో తెలుసా? సెప్టెంబర్ 11, 2016లో మూర్ఖంగా వెళ్తే నష్టపోతామంట. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇంత దారుణంగా చేస్తూ ఉన్నావయ్యా, అన్యాయం చేస్తూ ఉన్నావయ్యా, పిల్లలకు ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, పోరాడవలసిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తివి నువ్వు, పోరాడయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో ఉన్న వాళ్ళ మంత్రులకు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అందరికీ కూడా బుద్ధి రావాలి అని చెప్పి బందుకాళ్ళు, ధర్నాలు, యువబేరీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే బందుకాలు పిలుపునిచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా? దెబ్బలు తగిలిన చోట కారం చల్లుతారా, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే మీరు బంధుకు పిలుస్తారా అంటాడు ఇదే చంద్రమనిషి. సెప్టెంబర్ 10, 2016 ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదాను 4 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఏ మేలు జరగకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను అమ్మేసిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నది ఏది కూడా వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ప్రత్యేక ప్యాకేజీ ఏదో మన రాష్ట్రానికి వచ్చినట్టుగా కలర్ ఇవ్వడం, రానిది చూపించడం, ప్రత్యేక హోదాను అమ్మేయడం. ఇది 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేస్తే ఇవాళ 1 సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయనేసరికే ప్లేటు మారుస్తూ ఉన్నాడు.
ఇవాళ తనకేదో విచిత్రంగా ఇప్పుడే అన్యాయం జరిగిపోయింది అని చెప్పి తనకి ఇప్పుడే అర్థమైనట్టుగా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ప్లేటు మారుస్తూ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్న ఈ రాజకీయాలు చూసినప్పుడు నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయాలి అని చెప్పి. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కన్నా ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆనందంగా కూర్చోవడం మేలు కాదా అని అడుగుతా ఉన్నాను నేను. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసాలు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేసే అంత అన్యాయమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ దేశం మన ఆంధ్ర రాష్ట్రాన్ని దత్తత తీసుకుంది అని అంటాడు. పేపర్లలో తనకు అనుకూలమైన పేపర్లలో టీవీ ఛానళ్లలో ఆయన విదేశాలకు పోయినప్పుడల్లా విదేశాల్లో ఆయన మామూలు విమానాలకు పోడు. విదేశాలకు ఆయన పోతే ప్రత్యేకమైన విమానాలన్నీ పోతాడు. దాదాపుగా 300-400 కోట్ల రూపాయలు ఈయన విదేశీ పర్యటనలకే ఖర్చు పెట్టింటాడు. ఈయన విదేశాలకు పోయేది ఎందుకు పోతాడో తెలుసా? ఉద్యోగాల కోసం పోడు, పరిశ్రమలు తేవడానికి కాదు. అవినీతితో సంపాదించిన నల్ల డబ్బును దాచుకునేందుకు విదేశాలకు పోతాడు ఇదే పెద్ద మనిషి. కానీ కలరైతే ఏమిస్తాడో తెలుసా? ఈయన విదేశాలకు పోతూనే ఈయనకు అనుకూలమైన పేపర్లు, ఈయన అనుకూలమైన టీవీ ఛానళ్ళు వెంటనే రియాక్ట్ అవుతాయి. విదేశాలకు ఈయన అడుగు పెట్టిన వెంటనే అంటారు మైక్రోసాఫ్ట్ వచ్చేస్తూ ఉంది అని అంటాడు ఒకసారి. రెండోసారి విదేశాలకు పోతే ఎయిర్ బస్ వచ్చేస్తూ ఉంది అని అంటారు. మూడోసారి విదేశాలకు పోతే బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తూ ఉంది అని అంటారు. మొన్న బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండి రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఈ వ్యక్తి కనీసం టీవీ ఛానళ్లకు, పేపర్లకు కనీసం బయటకు వచ్చి అన్యాయం జరిగిందని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు దుబాయ్కి పోయాడు. దుబాయ్కి ఈయన పోయిన వెంటనే ఈయనకు అనుకూలమైన పేపర్లు, టీవీలు ఏమన్నాయో తెలుసా? అక్కడి నుంచి ఎమిరేట్స్ మన రాష్ట్రానికి వచ్చేస్తూ ఉంది అని చెప్పి రాసేస్తారు. నిజంగా గత 4 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చేసిన మోసాలు, ఒక సంవత్సరం 5 లక్షల కోట్లు వచ్చేసాయి అని చెప్పి అనేస్తారు. మళ్ళా రెండో సంవత్సరం మళ్ళీ విశాఖపట్నంలో ఇంకొక మీటింగ్ పెడతారు. పెట్టి ఈసారి 5 లక్షలు అంటే బాగుండదని చెప్పి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని అంటారు. నిజంగా ఇదే పెద్ద మనిషి 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసాయని, లక్షల మందికి ఉద్యోగాలు కూడా పిల్లలకు వచ్చేసాయి అని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉంటే నిజంగా ఇది ఒక ప్రభుత్వమేనా అని అనిపిస్తుంది. వాస్తవంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పాలసీ అండ్ ప్రమోషన్ డిప్, అక్కడికి ఎవరైనా కూడా పరిశ్రమ పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే మొట్టమొదటగా వాళ్ళు అప్లికేషన్ అక్కడ పెడతారు. ఐఈఎం అని చెప్పి ఇండస్ట్రియల్ ఆంటర్ప్రీనియర్ మెమరాండం అని చెప్పి మొట్టమొదటి అప్లికేషన్ అక్కడ పెడతారు. ఎందుకనంటే అక్కడ మొట్టమొదటి అప్లికేషన్ పెడితేనే వాళ్ళకు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్కు, పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్సెస్కు ఏమాత్రం కూడా అప్లికేషన్ పెట్టాలి అని అంటే వాటి పర్మిషన్స్ కోసం మొట్టమొదటగా వాళ్ళు చేయాల్సింది డిఐపిపిలో ఐఈఎంస్ కింద ఫైల్ చేయాలి. మొత్తం రాష్ట్రంలో వాళ్ళంతా కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అని చెప్పి డిసెంబర్ 31వ తారీఖున వాళ్ళు డేటా రిలీజ్ చేస్తారు. వాళ్ళు డేటా రిలీజ్ చేసింది 31 డిసెంబర్ 2015 నాటికి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చింది ఎంత అంటే 4,500 కోట్ల రూపాయలు మాత్రమే అంటే అన్నారు. 31 డిసెంబర్ 2016కు రాష్ట్రానికి పెట్టుబడులు ఎంత వచ్చాయనంటే కేవలం 10,000 కోట్ల రూపాయలు అన్నారు. 31 డిసెంబర్ 2017కు రాష్ట్రానికి పెట్టుబడులు ఎంత వచ్చాయనంటే కేవలం 4,400 కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. అంటే సంవత్సరానికి కనీసం 5,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు రాక ఇబ్బందులు పడే పరిస్థితిలోకి మన పిల్లలు ఉంటే ఈ పెద్ద మనిషి మాత్రం 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసాయి. లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తూ కేరింతలు కొడతా ఉన్నారు అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.